ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 12వ తారీఖు లగాయితూ జనవరి 18వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. వక్రగతిలో ఉన్న కేతు కన్యారాశి యందు ఉండగా, బుధుడు ధనురాశి యందు, రవి మకర సంక్రమణం అయిన తర్వాత నుండి ఈ మకర రాశిలో సంచారం చేస్తారు. అలాగే కుంభరాశి యందు శుక్ర శనేశ్వరులు, మీనరాశి యందు రాహువు, చంద్రుడు ఈ వారం మొత్తం వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితులు కనబడుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మకర సంక్రమణం లగాయితూ దశమ కేంద్రమందు రవి తన యొక్క దిగ్బలయుక్తమైనటువంటి స్థానమందు సంచారం చేస్తూ ఉండడం, లాభస్థానమందు శుక్రుడు శనేశ్వరుడు అనుకూలమైనటువంటి స్థితి, అలాగే చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా ఉండడం వల్ల 4 గ్రహాల తాలూకు స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ముఖ్యంగా ఆర్థికాభివృద్ధిని ఈ వారంలో మేషరాశి వారు చూస్తారు. అనగా ఆదాయ మార్గాలు పెరగడము, లేదా మీకుండేటువంటి ఆదాయ మార్గాల ద్వారా వచ్చేటువంటి ధన రాబడి అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక సదారోగ్య అన్నారు అంటే, ఏదైనా ఆర్థిక సమస్యలతో పాటు గత వారంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆయా రకమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు మేషరాశి వారికి ఉండబోతూ ఉన్నది. మరియు మరీ ముఖ్యంగా ఈ చంద్రుని యొక్క అనుకూలత, లాభస్థాన స్థిత గ్రహాల వల్ల కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, కుటుంబ సభ్యులతోటి కలిసి ఉండుట, లేదా సన్నిహితులు, ఆత్మీయులు వీరందరితోటి కూడా సరదాగా కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు కూడా మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేగాక ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి, ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాక చేసేటువంటి వృత్తి ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వడానికి కూడా ఈ వారంలో గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏదైనా గత కొద్ది కాలంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు బాధిస్తూ ఉంటే వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు కూడా ఈ వారంలో దొరకడానికి అవకాశం ఉంటుంది. పై అధికారులతోటి సఖ్యత పెరుగుతూ ఉండడము, మీకు సమయానుకూలంగా జరగవలసినటువంటి పనులన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులకి అవకాశం ఉంటుంది. ప్రధానంగా అర్ధాష్టమ కుజుడు, అలాగే వక్రించినటువంటి గురువు, వ్యయరాహు స్థిత దోషాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలించేటువంటి గ్రహాలు బాగుండడం వల్ల ఈ గ్రహాలు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు కొంత ఈ వారం తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ కొంత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటప్పుడు చాలా అప్రమత్తతోటి మెలుగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కొన్ని ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఆ ప్రయాణాలు తీర్థయాత్రలుగానో విహారయాత్రలుగానో ఉండడం వల్ల దానివల్ల కొంత శరీరం అలసిపోయినప్పటికీ కూడా ఆనందంగానే ఉంటుంది మేషరాశి వారు. ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత నీలం రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అది ఈ వారంలో కొంత మానసికంగా కానీ శారీరకంగా కానీ పడుతూ ఉన్నటువంటి ఇబ్బందుల నుండి కొంత వెసులుబాటుకి కారణమవుతుంది. ముఖ్యంగా అష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడము, అలాగే వ్యయచంద్రుని యొక్క దోషాదులు కూడా తొలగిపోవడం వల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత, అంతేగాక అనవసరమైనటువంటి ప్రయాణాల ద్వారా వచ్చినటువంటి శారీరక అలసట, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, మాట పట్టింపులు,
అలాగే అనవసరమైనటువంటి తగువులు, ఇటువంటి వాటిలో ఏవైతే గత కొద్ది కాలంగా వృషభ రాశి వారు దానితో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేగాక నీలాప నిందలు, మీరు చెయ్యనటువంటి వాటి మీద కూడా మీపై నిందారోపణలు రావడం, నిజానికి మీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేనటువంటి విషయాలకు సైతం ఏవో మీరేదో దీనిలో వారిని ఇబ్బంది పెట్టారని, లేదా మీరు ఏదైనా తప్పు చేశారని, లేదా మీరు ఏదైనా దొంగతనం చేశారని, లేదా మరొకరిని మీరు ప్రేరేపించారనేటువంటి అనేక రకాలైనటువంటి నిందారోపణలు అవి మీ మీద రావడం, మరీ ముఖ్యంగా మీ పేరుని ప్రఖ్యాతల్ని దెబ్బతీసేటువంటి విధంగా, ఇతరుల దగ్గర మీకున్నటువంటి మంచి పేరుని దెబ్బతీసేటువంటి విధంగా కొంతమంది దుష్ప్రచారానికి పనిగట్టుకుని వారు ముందుకు వెళుతూ ఉంటారు. అటువంటి వాటి నుండి వృషభ రాశి వారి ఈ వారం కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. శారీరక పరమైనటువంటి ఇబ్బందులు అనగా ఎక్కువగా శరీరం కష్టపడుతూ ఉండడం, అలసిపోతూ ఉండడం, సరైనటువంటి సమయానికి భోజనము లేదా తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర, సరైనటువంటి సమయంలో దేవతార్చన, ఇటువంటివన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఎప్పటికప్పుడు చేసేటువంటి పనులను వదులుకోలేక, సమయానుకూలంగా వాటిని పూర్తి చేసుకోలేక చాలా సతమతమవుతూ కొంత ముందుకు వెళుతూ ఉంటారు. దినచర్యల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా గత కొద్ది కాలంగా ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఇవన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టడానికి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజుడు కానీ, లాభస్థానంలో ఉండేటువంటి రాహువు కానీ, చంద్రబలం కానీ ఈ వారం ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఇవి ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛను ఇస్తాయి. ఈ గ్రహస్థితిలో ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతారు, లగ్జరీలకు ఖర్చు పెట్టగలుగుతారు, లేదా విందు విహారములకి విలాసములకి ధనాన్ని చాలా యథేచ్ఛగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫలానా విషయానికి డబ్బు కావాలి అనుకుంటే ఆ సమయానికల్లా మీ ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మీకోసం మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఇటువంటి వారి కోసం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి లేదా వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం కనబడడం లేదు. కొంత వెసులుబాటును ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. కొంత ఖర్చు మాత్రం ఈ వారం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. ముఖ్యంగా మకర సంక్రమణం జరిగిన తదుపరి అష్టమ స్థానంలోకి రవి యొక్క ప్రవేశం జరుగుతుంది కాబట్టి దుర్దోష శత్రు సంవాదో గమనం యథా అన్నది శాస్త్రం. మరీ ముఖ్యంగా అనుకూలించేటువంటి గ్రహాలు ఏమున్నాయి? దశమంలో ఉండేటువంటి రాహు ఉన్నారు, వక్రించినటువంటి గురువు ఉన్నారు, చంద్రబలం ప్రధానంగా ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాలు. మరి ఈ అష్టమ రవి వల్ల అనుకోని ఆకస్మిక ప్రయాణాలు, నిజానికి ఒక దేశంలో ఉండేటువంటి వారు వేరే దేశానికి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు, సరే ఈ ప్రయాణం అవదో మనకేం కుదరలేదని వదిలేసుకున్నటువంటి సమయంలో మరలా ప్రయాణానికి వెసులుబాటు దొరుకుతుంది. అలాగే ఈ మిథున రాశి వారి యొక్క ప్రయాణ సమయం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడి ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు చాలా సావకాశంగా లగ్జరీగా ప్రయాణించేటువంటి మిథున రాశి వారు ఇప్పుడు చాలా కష్టసాధ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ఉన్నది ఎక్కుతారు, ఎక్కడికో కూడా గమ్యం చేరుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లో కొంత శారీరకమైనటువంటి శ్రమని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే డబ్బు ఎంత ఖర్చు పెట్టినా రావాల్సినటువంటి ఇవి సరిగ్గా రావు. అంటే మనం పలానా ఇంత డబ్బు ఖర్చు పెట్టాం కదా, మనం ఇంత సుఖపడాలి కదా, కానీ అది సరిగ్గా లభించదు. ఖర్చు పెట్టినటువంటి ధనానికి తగినటువంటి దాన్ని తిరిగి పొందేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మనం ఏదైతే ఎకానమీగా డబ్బు ఖర్చు పెడుతున్నా దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ మీకు రాదు. ఇది ఒకటి ఇబ్బంది పడేటువంటి విషయం. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా వాతావరణ మార్పు, నీళ్ల మార్పు, ఇటువంటి వాటి ద్వారా వచ్చినటువంటి చిన్నపాటి సమస్యలు. అయితే వాటిని చూసి మీరు ఎక్కువగా భయపడేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆత్మవిశ్వాసం లోపించేటువంటి స్థితి అష్టమరవి యొక్క భావం. అయితే ఆర్థికంగా ఈ రాశి వారికి ఏమి ఇబ్బందులు ఉండవు, ఆరోగ్యపరంగా ఈ వారంలో ఎటువంటి సమస్యలు ఉండవు, కుటుంబ పరంగా కూడా ఈ రాశి వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. ఉన్నవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్నవే
ఇలా శరీరం అలసిపోవడం, డబ్బు ఖర్చు పెట్టడం. సరే, డబ్బు ఖర్చు పెట్టినా కూడా మనకి కొన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, సదుపాయాలు సరిగ్గా దక్కకపోవడం, దీనికోసం వాళ్ళతోటి ఏదో ఒక తగువ పెట్టుకుంటూ ఉండడం, ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు. ఇది ప్రధానంగా ఇబ్బంది పెడుతుంది. ఈ చిన్నపాటి సమస్యలు ఈ వారంలో కొంత ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి తప్పితే మేజర్గా సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారికి లేవు. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా అంత ఇబ్బందికరంగా లేవు. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణుమూర్తి యొక్క ఆరాధన చాలా మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాలు పెరగకపోయినా, ప్రతికూలించేటువంటి గ్రహాలు పెరగకపోయినా అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ప్రత్యేకించి చూసుకున్నప్పుడు షష్ఠ స్థానంలో రవి బుధులు ప్రధానంగా యోగించే గ్రహాలుగా ఈ రాశి వారికి ఉన్నారు చాలా కాలంగా, ఒక నెల రోజులుగా. అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం మధ్య మధ్యలో వస్తూ ఉన్నది. ఈ సందర్భంలో రవి కూడా తన యొక్క స్థానాన్ని మార్చుకుని సప్తమంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి అంటే రవి కుజుల తాలూకు సమసప్తక స్థితి, శని కుజుల తాలూకు షష్టాష్టక స్థితి, భాగ్యరాహువు ఉన్న గురుబలం కాస్త వక్రించినటువంటి గురుడుగా ఉండి యోగించకపోవడం. ఎదురుగుండా అన్నీ కనబడుతూ ఉంటాయి, చేతికి మాత్రం ఏమీ రావు. అన్నీ తెలుస్తూ ఉంటాయి. పలానా వాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని ఏమి చేయలేనటువంటి పరిస్థితి. పలానా సమస్య ఎక్కడ ఉంది, దాన్ని ఏమీ మనం తీర్చలేనటువంటి పరిస్థితి. ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది కర్కాటక రాశి వారికి. కానీ వాళ్ళు ఏమీ చేయలేనటువంటి స్థితి ఉంటుంది, ఏమీ మాట్లాడలేనటువంటి స్థితి ఉంటుంది. పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత విషయంలో కూడా ఏ వ్యక్తి అయితే మీ మధ్యలో ఇబ్బంది పెడుతున్నాడో ఆ వ్యక్తి గురించి మీకు తెలుసు, అయినప్పటికీ వాడి గురించి పై అధికారులకి ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా కర్కాటక రాశి వారికి ఏమవుతుంది అంటే ఎక్కడ సమస్య ఉంటుందో తెలుసు, ఏది ఇబ్బంది పెడుతోందో తెలుసు, ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలుసు. దాని నుండి బయటికి రాలేకపోవడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి వాతావరణంలో ఈ గ్రహస్థితి మీకు కల్పిస్తూ ఉన్నది. ఒక వింతగా ఉంటుంది ఇది. అదేంటి, మనకు అన్ని తెలిసినా కూడా మనం ఏం చేయలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ షష్ఠభావంలో ఉన్న రవి కాస్త సప్తమంలోకి వెళ్ళిపోయారు. ఈ సప్తమ స్థానం అనేటువంటిది సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ఇప్పటికే ఈ రాశివారు ఏదో అడపాదడప అనారోగ్య సమస్యలు వస్తూ వెళుతూ బాధ పెడుతూ ఉంటే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం, దానివల్ల కూడా వీరు కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఈ రవికుజుల సమసప్తక స్థితి, శనికుజుల షష్టాష్టక స్థితి, నవమ రాహువు, గురుడు దశమంలో ఉండేటువంటి ఫలితాల దృష్ట్యా మీకోసం మీరు ఖర్చు పెట్టుకునేటువంటి సమయము, ధనము, శక్తి కన్నా ఇతరుల కోసం ఖర్చు పెట్టేటువంటిదే ఎక్కువ. అది వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వారి కోసం ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఇటు మీరు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ చాలా కష్టపడుతూనే ఉంటారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటారు, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. సరే, మనం ఎంతకన్నా బాగా ఉండొచ్చు కదా అనేటువంటి దృక్పథం ఎక్కువగా ఉంటుంది. ఇలా కొంత మానసికమైనటువంటి సమస్యలు ఈ వారం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నది. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అసలు మర్చిపోకుండా ప్రతిరోజు భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయకుజుని యొక్క దోషము కూడా తగ్గుతూ ఉన్నది. ఇక ఈ వారం దాటిన తర్వాత మరికొద్ది రోజుల్లో లాభస్థానంలోకి కుజుడు వెళ్ళిపోతారు, సమస్య లేదు. ఈ వారంలో మకర సంక్రమణ అనంతరం రవి షష్ఠ స్థానం ఉంది. ఎందుకంటే రాస్యాధిపతి రవి యోగించడం అన్నది 3 నెలలు అయిపోయింది, ఇప్పటికి యోగం లేదు. ఇప్పుడు షష్ఠ స్థానం ముందు రవి యోగించడం వల్ల స్వస్థాన ప్రాప్తి, ముఖ్యంగా సొంత ప్రాంతాలకి తరలి వెళ్ళడం, సుసౌఖ్యాదిని యత్రకార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే ప్రధానంగా ఏ పని ప్రారంభించినా దానిలో విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం, పలానా కారు కొనాలి, పలానా వాహనం కొనాలి, పలానా వస్త్రములు కొనాలి, పలానా బంగారపు వస్తువు కొనాలి, పలానా భూమి కొనాలి, ఇల్లు కొనాలి, ఇలా ఏదైనా మీరు మనసులో తలచుకున్నంత మాత్రం చేతనే
ఆయా వస్తువులను కానీ, గృహోపకరణాలను కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ను కానీ వాటిని కొనుగోలు చేయగలిగేటువంటి శక్తి వస్తుంది. మరీ ముఖ్యంగా నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, బంధుమిత్రులతోటి కాలక్షేపం చేస్తూ ఉండడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, గత కొద్ది కాలంగా బాధ పెడుతూ ఉన్నాయో వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. పంచమ స్థానంలో బుధుడు చాలా లౌకికంగా ఉపయోగపడతారు. ఇప్పటివరకు పంచమరవి యొక్క దోషం వల్ల ఏకాగ్రత కుదరదు. ఏ పని చేయాలన్నా ఇతరులపై ఆధారపడ్డము, లేదా వాళ్ళు వస్తే మనం చేద్దాం, వాళ్ళు సాయం చేస్తే ఇది చేద్దాం, లేదా ఈ పని చేస్తుంటే మనకి ఎవడైనా సాయం చేస్తే బాగుండు అనేటువంటి విధంగా ఇతరులపై ఆధారపడ్డటువంటి సింహరాశి వారు ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారు. ఈ వ్యవహారాన్ని నేను చేయగలను, ఈ పని నేను చేయగలను, వారితో నేను మాట్లాడగలను, నేను ఒక్కడినే ఉండగలను అనేటువంటి విధానంలో సింహరాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి, స్వతంత్ర భావాలు వస్తాయి, లౌకికంగా ముందుకు వెళ్ళగలుగుతారు, చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు, ఏకాగ్రత కుదురుతుంది. పలానాది చదవగలగాలి అంటే చదవగలుగుతారు, దాని గురించి మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే నేర్చుకోగలుగుతారు. ఇలా వారి యొక్క మనస్తత్వంలో మార్పు వస్తుంది, వారి యొక్క ఆలోచన తీరులో మార్పు వస్తుంది. ఈ విధమైనటువంటి మార్పులు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఇక సింహరాశి వారికి ప్రధానంగా చంద్రబలం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా కూడా ఉన్నది. తత్ఫలితంగా మానసిక ప్రశాంతత, ఎప్పటి నుండో చేద్దాం అనుకున్నటువంటి పనులు వాయిదా వేసుకోకుండా చేసేస్తూ ఉండడం, మనసుకి నచ్చిన ప్రాంతాలను సందర్శనం చేయడం, నచ్చిన వ్యక్తులతో సంభాషించడం, నచ్చిన విధంగా వేషధారణ కానీ ఇవన్నీ కూడా నచ్చినట్టుగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. ఎటు చూసుకున్నా కూడా కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది, కొంత శారీరక శ్రమ కనబడుతూ ఉన్నది, చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ మూడు కూడా ఉన్నాయి, కానీ వాటి మోతాదు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ వారంలో పరిస్థితులు సింహరాశి వారికి బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, వ్యయకుజుడు అష్టమరాహు దోష పరిహారం కోసమై మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. బుధుడు చతుర్థ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. భృగు షట్కం అనేటువంటి దోషం ఉన్నది. సప్తమ రాహు కొంత ఇబ్బంది పెడుతూ వక్రించిన గురువు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రధాన బలం, గొప్ప బలం లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు. ఇక్కడ లాభస్థానంలో కుజుడు, షష్ఠ స్థానంలో శనేశ్వరుడు, చతుర్థ స్థానంలో బుధుడు. ఈ వారంలో పూర్తిగా చంద్రబలం. ఇవి 4 ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. ఇవి సరిపోతాయి. నిజానికి చెప్పుకోవాలి అంటే ఒక మనిషి ప్రశాంతంగా జీవించడానికి, ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా, ఒక సామాన్యంగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి సరిపోతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువగా ఆలోచిస్తామో, అంటే మన స్తోమతకి మించి ఆలోచన చేస్తామో, ఎందుకు ఆలోచన చేస్తామో, పంచమంలో రవి కూర్చున్నారు, షష్ఠ స్థానమందు భృగు షట్కము అనేటువంటి దోషం ఉన్నది, సప్తమంలో రాహు ఉన్నారు. ఈ 3 గ్రహాలు మమ్మల్ని మామూలుగా ఉండనివ్వవు. ఈ కన్యారాశి వారిని ఏం చేస్తాయి? వెళ్ళు ఎదరకెళ్ళు, నీకు సంబంధం లేని వాటిలో ఇన్వాల్వ్ అవ్వు, నీకు అక్కర్లేని వస్తువులు కొను, నీ స్థాయిని చూపించుకో. నీకు కావాల్సింది 10 రూపాయల వస్తువే, కానీ 100 రూపాయలు పెట్టుకుంటే నిన్ను అందరూ కూడా అబ్బో పలానా వాడు ఇలా కొన్నాడని అంటారు. ఇలా బుర్రని మ్యానిపులేట్ చేస్తాయి. కన్యారాశి వారికి వచ్చింది ఇదే సమస్య. నిజంగా వాళ్ళకున్నది వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళకు ఉండే ఉద్యోగాల్లో ముందుకు వెళుతూ సామాన్యంగా వెళ్ళిపోతే ఈ గ్రహస్థితి ఏం బాధించదు. అది కూడా ఎందుకు? కుజుడు లాభస్థానంలో చాలా బలీయంగా ఉన్నారు, చాలా ధైర్యాన్ని ఇస్తాడు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆయన చాలా కాపాడుతాడు. షష్ఠ స్థానంలో శని ఉన్నారు, అది చాలా గొప్ప గ్రహమే. లౌకికంగా జీవితంలో రాస్యాధిపతి చతుర్థంలో కాపాడేటువంటి స్థానంలో ఉన్నారు. ఈ మిగతా గ్రహాలు పాడు చేస్తున్నాయి. ఏమని? వెళ్ళు, ఖాళీగా కూర్చున్నావే, ఈ టైంలో అక్కడికి వెళ్ళు అంటారు. లేకపోతేనేమో నువ్వు 10 రూపాయలు పెట్టుకుంటే నీ స్తోమత ఏముంది, అందరూ కొంటారు, 100 పెట్టి కొనాలి నువ్వు అంట. ఇలా స్థాయికి మించి పనులు చేయడం, అక్కర్లేని పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, అక్కర్లేని ప్రయాణాలు చేయడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు. మరి అది కూడా ఈ గ్రహస్థితి వల్లే వస్తూ ఉన్నది కదా. అందుకని ఇటువంటి వాటికి దూరంగా ఉండగలిగితే, ఈజీ మనీ కోసం ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ నిదానంగా మీ పనేదో మీది ఉన్నట్టు ఉంటే ఈ వారం ఏమి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏం చేస్తుంది ఈ గ్రహస్థితి? సుహృత్కేశం ధనక్షయం,
సొంత వాళ్లే మీ చేత డబ్బు ఖర్చు పెట్టిస్తారు. అలాగే బద్ధకం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, షష్టంలో శుక్రుడు, స్త్రీల వల్ల సమస్యలు, ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సామాన్యంగా వెళ్ళిపోండి. ఈ వారం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ వారంలో మరిన్ని అనుకూలమైన ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి రూపంగానో, సరస్వతిగానో, లలితాదేవిగానో, అది మీ ఇష్టం. ప్రతిరోజు చక్కగా అమ్మవారి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే రవి తృతీయ స్థానం నుండి చతుర్థ స్థానానికి వెళ్ళడం, ఒకంత అర్ధాష్టమ రవిగా ఆయన కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. తప్పితే ఏవైతే గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా యోగించేటువంటి స్థితిలోనే ఉన్నారు. ఉదాహరణకి పంచమ స్థానమందు శుక్రుడు, షష్ఠ స్థానమందు రాహువు, వక్రించినటువంటి గురువు, చంద్రుడు, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ తులారాశి వారికి ఈ వారంలో వచ్చేటువంటివి ఏంటి అంటే ఈ కుటుంబపరమైనటువంటి విషయాలు, ఒక చిన్నపాటి మాట పట్టింపులో, లేదా ఏదైనా కుటుంబ పరంగా ఈ వారంలో ఎక్కడికైనా ఒక తీర్థయాత్రగానో, లేదా ఏదైనా విహారయాత్రగానో, ఇంకో యాత్రగానో వెళదాం అనుకుంటే కొంత ఆ ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు, లేదా ఆ ప్రయాణాలు పాడయ్యేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకు? అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఈ ఉద్యోగ పరంగా ఉండేటువంటి ఒడిదుడుకులు ఈ వారంలో కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత కుటుంబానికి టైం స్పెండ్ చేసేటువంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయి. ఇది ఒకంత మానసికమైనటువంటి ఇబ్బందిని కలగజేస్తుంది, మానసిక శ్రమను కలగజేస్తుంది. అయితే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవి ఈ రాశి వారికి ఈ వారం కనబడడం లేదు. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, లేదా ఏదైనా వస్తువులు కొనడానికి, వాహనము కానీ, ఇల్లు కానీ, లేదా ఏదైనా గృహోపకరణాలు కానీ, ఆభరణాలు కానీ, వీటిని కొనుగోలు చేయడానికి, వస్త్రములు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటి అంటే కొంత అధికమైనటువంటి పని ఒత్తిడి, అది కూడా ఇతరుల తాలూకు పనులు చేయడానికి ఈ వారంలో ప్రత్యేకంగా అవకాశం ఉంటుంది. పలానా వాళ్ళు గతంలో మనకి సహాయం చేశారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకి మనం కూడా సహాయం చేయాలి అనేటువంటి దృక్పథంలో కొంత ఇతరుల పని కూడా మీరు చేయవలసి వస్తుంది. అది ఈ వారంలో కొంత మానసికమైనటువంటి శ్రమే కలగజేస్తుంది. అయితే ఆ పని వల్ల మీకు ఏం బర్డెన్ అవ్వదు, కానీ కొంత ఎడిషనల్గా మీరు వర్క్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక వ్యాపార పరంగా ఉండేటువంటి విషయాలు చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఈ వారంలో చదువులకి కూడా గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉన్నది. తులారాశి వారికి ఈ వారంలో కొంత మానసిక శారీరక శ్రమ మినహాయించి మిగతావి కూడా సమస్యలు కనబడడం లేదు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత 3 వారాలుగా ఒక్కొక్క వారంలోనూ వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు మెరుగుపడుతూ వస్తున్నటువంటి ఫలితాలని మనం చూస్తూ ఉన్నాం. ఈ వారంలో అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం రవి తన యొక్క 2వ స్థాన స్థిత ఫలితాలని ఇవ్వడం మానేసి ఆయన తృతీయ స్థానంలోకి వెళుతున్నారు. కాబట్టి తృతీయ రవి యొక్క శుభ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు. ఇది ఒక మంచి విషయం. ఇక రెండవది 2వ స్థానంలో ఉండేటువంటి బుధుడిచ్చేటువంటి శుభ ఫలితాలు, అలాగే చతుర్థ భావముందు ఉన్నటువంటి శుక్రుడు తాలూకు శుభ ఫలితాలు, చంద్రుని యొక్క స్థితిగతులు అనగా రవి, బుధ, శుక్ర, చంద్రుల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో రాబోతూ ఉన్నాయి. దీనివల్ల కొంత ఆత్మస్థైర్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంతేకాక తృతీయమందు రవిగ్రహం ఉండడం వల్ల ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అనగా బంధువులతోటి, మిత్రులతోటి సరదాగా కాలక్షేపం చేయడానికి, అలాగే చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతతని అనుభవిస్తూ ఏదో మనం గతంలో ఉండేటువంటి కొంత పని ఒత్తిడో లేకపోతే ఒక సమస్యను మనం అధిగమించగలిగామనేటువంటి ఒక దృక్పథం కూడా ఈ రాశి వారిలో ఉంటుంది. మనసు కొంత తేలిగ్గా ఉంటుంది, నిదానంగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవి కూడా అంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండదు.
కొంత నిదానంగా ముందుకు సాగుతూ ఉంటుంది గ్రహస్థితి. దీనితో పాటుగా గతంలో వచ్చినటువంటి మాట పట్టింపులు కానీ, విభేదాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితులు కూడా వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. ఇక గతంలో ఏదైనా ఒక పని చేస్తే దాని తాలూకు ప్రతిఫలం చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా ఈ రాశి వారికి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉండడంతో వృశ్చిక రాశి వారి స్థితిగతులు మెరుగుపడుతూ ఈ వారంలో మానసికమైనటువంటి ప్రశాంతత, ఆరోగ్యాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, వ్యాపార ఉద్యోగముల్లో అభివృద్ధి, ఎందుకంటే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి సమస్యలను సైతం ఈ గ్రహస్థితి తగ్గించగలుగుతుంది. ఇలా అన్నింటా కూడా కొంత శుభ సంకేతాలు, శుభవర్తమానాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి సరైనటువంటి సమయాన్ని చక్కగా వారితోటి ఆనందంగా గడపగలిగేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి అటు కుటుంబ పరంగా కూడా బాగున్నది, చదువరులకి బాగున్నది, అన్నింటా కూడా ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారం సాధించాలి అంటే అర్ధాష్టమ శనిగ్రహ దోష నివారణ కోసమై ఈ వారంలో ప్రత్యేకించి కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం, కూష్మాండ దీపాన్ని కాలభైరవుని యొక్క దేవాలయంలో వెలిగిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే జన్మ రవి యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. ఎందుకంటే గతంలో అటు అష్టమ కుజుని తాలూకు దోషము, జన్మ రవి యొక్క దోషము, అర్ధాష్టమ రాహు యొక్క దోషము ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులు. ఒక్కొక్కటిగా అవన్నీ కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు రవి యొక్క దోషం పోయింది, కొన్ని రోజుల్లో అష్టమ కుజుని యొక్క దోషం పోతుంది, మరికొద్ది రోజుల్లో అర్ధాష్టమ రవి కూడా మారతారు. కాబట్టి ఇక్కడ ఈ వారంలాగా అయితే ఒక్కొక్కటిగా మార్పు చెందుతూ వస్తూ ఉన్నది. అయితే ఈ గ్రహస్థితి వల్ల అటు జన్మబుధుని యొక్క స్థితి కానీ, తృతీయ భావమందు ఉన్నటువంటి శుక్రుడు కానీ, లేదా ఈ వారంలో అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కానీ, వీటికి వల్ల ఏమవుతుంది అంటే కొంత పరాగ్గానే ఉంటారు ధనురాశి వారు. మరీ ముఖ్యంగా ఏ పనిలోనూ అంత ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఏదైనా నచ్చి ఈ పని చేద్దామనేటువంటి స్థితి ఉండదు. ఏదో తప్పక చేయవలసి వస్తుంది కదా అనేటువంటి ధోరణి వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత కుదరదు. మరీ ముఖ్యంగా ఏదో ఒక చోట ఆలోచన చేస్తూ ఉంటారు. పలానా మనకి ఏదో సమస్య ఉంది కదా, దాని నుండి ఎలా బయటపడాలి. ఇక్కడ ఉద్యోగంలో ఉన్నా, లేదా ప్రయాణం చేస్తూ ఉన్నా, మరి ఇతరత్ర పనులు చేస్తూ ఉన్నా ఎక్కడో ఉన్న దాని గురించి ఆలోచిస్తారు. అందుకనే ఇక్కడ బాడీ ఉంటుంది కానీ మైండ్ ఉండదు. ధనురాశి వారి యొక్క స్థితిగతులు ఆ మాదిరిగా ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే కొంత అనారోగ్య సమస్యలు ఈ వారం తగ్గుముఖం పట్టడం, మరి జన్మరవి యొక్క దోషం పోయినప్పుడు కొంత ఇప్పటి వరకు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ శారీరకంగా కొంత అలసట చెంది ఉన్నటువంటి ధనురాశి వారికి ఆ జన్మరవి యొక్క దోషం పోయిన తర్వాత సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర అనేటువంటివి కూడా కొంత మంచి విషయాలుగానే మనం చెప్పవచ్చును. అంతేగాక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఎందుకు? స్థాననాశ, రుణచ్ఛేద, అష్టమస్తే ధరాసుతే. మరి అష్టమంలో ఉండేటువంటి కుజుడు కొంత రుణాలను కలగజేస్తారు, స్థానచలనాన్ని కలగజేస్తారు, స్తోమతకు మించి ఖర్చు పెట్టిస్తారు. ఆ దోషం అయితే కొంతకాలం ఈ రాశి వారికి ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆదాయ మార్గాలు కొంత మెరుగ్గానే ఉన్నాయి కాబట్టి అంత ఆర్థికపరమైనటువంటి దోషం, సమస్యలు ఏమీ ఉండవు. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ధనురాశి వారు ఏంటయ్యా అంటే అటు తృతీయ భావంలో ఉండేటువంటి శనేశ్వరుడే ప్రధానమైనటువంటి గ్రహంగా భావించి ముందుకు వెళ్ళాలి. ఆయన వల్లనే అటు ఆరోగ్యము, ఐశ్వర్యం ఇవన్నీ కూడా సిద్ధిస్తున్నాయి. ప్రత్యేకించి అష్టమ కుజ దోష నివారణ కోసమై మంగళవారం నాడు కందిపప్పు దానం చేస్తూ ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అన్నిట్లోనూ కూడా ఉండేటువంటి కొన్ని దోషాల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత నీలం రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి రవి యొక్క బలం లేదు గత మాసంలో. ఈ మాసంలో కూడా రవి యొక్క బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారంలో జన్మ రవి యొక్క దోషం అనేటువంటిది ప్రధానంగా ఉన్నది. వ్యయభావమందు బుధుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నది. అలాగే గురుడు వక్రించి సంచారం చేయడం వల్ల గురుబలం కొంత తగ్గి ఉన్నది. సప్తమ స్థానంలో కుజుడు, ఆయన ఉండకూడనటువంటి స్థానం అది. ఎందుకంటే ధరణీసుత సప్తమంచ,
ఆయనకు ఆ స్థానం పనికిరాదు. అయినప్పటికీ ఆ స్థానంలో ఉండి వక్రించి స్తంభించినటువంటి గ్రహం. ఇవి మకర రాశి వారిని చాలా పరీక్షకు గురి చేస్తూ ఉన్నటువంటి గ్రహాలు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఏదో ఒక రకంగా, ముఖ్యంగా ఎంత నిబద్ధతతోటి ఎంత క్రమశిక్షణతోటి ఆలోచించినా ఖర్చుల్ని తగ్గించుకోలేకపోవడం. పలానా డబ్బు మన దగ్గర ఎలా ఖర్చు అయిపోయిందో అంటే నిజానికి ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తేనే కానీ తెలియదు పలానా దానికి మనం ఖర్చు పెట్టాము కదా అనేటువంటి విషయాలు. అలా తెలియకుండా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. వచ్చినటువంటి ధనం అలా తరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఏం నిలవేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఎంత ప్రణాళికతోటి ఎంత ఖర్చులు తగ్గించుకుందామన్నా ఏదో ఒక రకంగా డబ్బు బయటికి వెళ్ళిపోతూ ఉండడాన్ని ఈ మకర రాశి వారిలో గమనించవచ్చు. అది కూడా ఈ గ్రహస్థితి వల్లనే. అయితే ఆ డబ్బు రావడం, ఆ ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటివి బాగుంటాయి. డబ్బు రావడంలో ఎటువంటి దోషం ఉండదు. ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ ఎక్కడైనా సరే ఆ ధనం చేతికి అందుతుంది. వచ్చినటువంటి దాన్ని నిలవ వేసుకోలేకపోతారు. కొంత కుటుంబపరమైనటువంటి సపోర్ట్ దొరకదు. ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేద్దామన్నా, ఎక్కడికైనా వెళదామన్నా కుటుంబ సభ్యులు దానికి అంగీకరించరు. వారి యొక్క వ్యతిరేకతని స్పష్టంగా తెలియజేస్తారు. అది కూడా కొంత మానసిక ఇబ్బందులకు కారణమవుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కొంత తీవ్రమైనటువంటి శ్రమ ఉంటుంది. ఎడిషనల్గా కొంత పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అది కూడా ఈ వారంలో ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, అనగా వేళకి తిండి తినకుండా, వేళకి పడుకోకుండా ఏదైనా పని మీదనో ప్రయాణాలు చేయడం వల్లనో లేదా మరేతరత్ర పనుల వల్లనో కొంత శరీరం అనేటువంటిది అలసిపోయేటువంటి విధానాన్ని కూడా మకర రాశి వారిలో చూడొచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వీరికి శారీరక అలసట, మానసిక అలసట చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. దీనికి తోడు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కొంత తక్కువగా ఉండడం వల్ల కూడా వీళ్ళకి సేద తీరేటువంటి అవకాశం ఉండదు. అంటే ఒక పని వీళ్ళు చేస్తే ఇంకో పనిలో వాళ్ళు సాయం చేశారనుకోండి, కొంచెం వీళ్ళు రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు ఉండవు. ఇదే ప్రధానమైన సమస్య. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఎక్కడ చూసుకున్నా ఒంటరిగా కష్టపడుతూ ఉంటారు ఈ మకర రాశి వారు. అయితే వెసులుబాటు ఏంటి అంటే కొంత శుక్రుడు అనుకూలించడం, చంద్రబలం ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా కొంత వీరు వెళ్ళేటువంటి మార్గంలో వీరికి సహాయం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహస్థితిని ఈ విధంగా ఈ వారంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ గత 3-4 వారాలుగా చాలా ఎక్కువగా గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి రాశి కుంభం. అయితే ఈ వారంలో ఏమవుతుంది అంటే రవి బలం తగ్గిపోతుంది. వ్యయస్థానంలోకి ఎప్పుడైతే రవి వెళ్ళిపోతారో ఓ సపోర్ట్ తగ్గిపోతుంది. అంటే కొంత మానసికమైనటువంటి దృఢత్వాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అయ్యో పలానా మనకి ఈ సపోర్ట్ ఉండేది కదా, ఇప్పుడు అది లేదేమో అనేటువంటి భయం కనబడుతుంది. ఇది మిగతా గ్రహాలు అదే మాదిరిగా యోగిస్తున్నాయి. కుజుడు షష్ఠభావంలో బలంగా ఉన్నారు, లాభస్థానంలో బుధుడు ఉన్నారు, జన్మరాశి యందు శుక్రుడు ఉన్నారు. ఈ చంద్రుడు కూడా ఈ వారంలో అంత అనుకూలించేటువంటి గ్రహంగా లేరు. అందువల్ల అటు రవి బలం చంద్రబలం రెండు తగ్గిపోయాయి. రాహు యోగిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ గ్రహస్థితుల వల్ల రవిచంద్రుల యొక్క బలం తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే మనం కోల్పోయాం పలానా ధైర్యాన్నో, పలానా మన దగ్గర ఉండేటువంటి ఎసర్ట్ ఏదైతే ఉన్నదో, అయ్యో ఇది మనకి లేదు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఒక సపోర్ట్ ఇప్పటి వరకు మనకు ఉంది కదా వెనకాల అనేటువంటి ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా ఏమిటిది మనకు ఉండదా అనేటువంటి మానసికమైనటువంటి స్థితి ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఆలోచన సరళలో మార్పులు వస్తాయి. ఇప్పటివరకు ఆలోచించిన విధానం వేరు, వెనకాల మనకి సపోర్ట్ ఉంది, పుషింగ్ ఉంది, పలానా వాళ్ళు ఉపయోగపడతారు, పలానా సమస్య వచ్చినప్పుడు మన వెనకాల నుంచుంటారు అనేటువంటి ధోరణిలో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది, ఆలోచనలు మారిపోతాయి. కొత్త వెతుకులాట్లో పడతారు. సెకండరీ సోర్స్ ఏముంది, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇవి సరిగా ఆలోచిస్తే అర్థమవుతూ ఉంటుంది కుంభరాశి వారికి నేను చెప్పేటువంటి మాటలు. అంతేకాక ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ చాలా తక్కువగా కనబడుతోంది. ఏదైనా వృత్తి ఉద్యోగాల పరంగానైనా మీకైనా మీరు సొంతంగా కష్టపడుతూనే ఉండాలి. అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ వారం పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఏవి కుంభరాశి వారికి లేవు, అనారోగ్య సమస్యలు లేవు, మానసిక ఆందోళనలు ఎక్కువ, కుటుంబపరమైనటువంటి సపోర్ట్ దొరకలేదే అనేటువంటి ఇది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే అందరూ మనతో బాగానే మాట్లాడతారు, కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటారు, ఏ పని చేసినా మనకి వాళ్ళు మేమున్నామనేటువంటి మాట వినిపిస్తుంటారు. సరైన సమయానికి వాళ్ళు దెబ్బ కొట్టడం,
పలానా పనిలో మనకి సాయం చేస్తారనుకునేటువంటి టైంకి అసలు వాళ్ళు రాకపోవడం, ఇటువంటివి ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అందువల్లనే మనసు రాయి కింద మారిపోతూ ఉంటుంది. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో చెల్లించకుండా ఒంటరిగా ఉండిపోతూ ఉంటారు. ఏదో ఒక ఆలోచన ఆలోచించుకుంటూ ఒంటరిగా ఉండాలనేటువంటి ఆలోచన, ఎవరితోనూ కలవనటువంటి ధోరణి, ఎప్పుడూ కూడా విడిగా ఉండేటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. అది ఈ వారంలో కూడా ఆ మాదిరిగానే ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి పరిస్థితులు కొంత సానుకూలంగా ఉన్నాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆశించిన చోటికి ట్రాన్స్ఫర్లు, ఏదైనా బోనస్లు, ఇటువంటి వాటి విషయంలో కొంత లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి ఈ గ్రహస్థితి నుండి కొంత మానసికమైనటువంటి ఈ పరిస్థితిని దాటాలి అంటే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనే చెయ్యాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రవి లాభస్థాన స్థిత ఫలితాలు, గురుడు వక్రించిన తాలూకు ఫలితాలు, అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క స్థితి, ఈ 3 గ్రహాలే గత కొద్ది కాలంగా యోగిస్తున్నాయి. ఈ వారంలో కూడా అవి యోగిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏం లేదు. మీనరాశి వారికి అనుకున్నటువంటి విషయాలన్నీ కొంత జరుగుతూ ఉంటాయి, సాగుతూ ఉంటాయి. విషయాలలో అంటే పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవు. కానీ కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని పనులు చేయవలసి వస్తుంది. అంటే అనుకోని విధంగా ఎవరో ఒకళ్ళు మన ఇంట్లోకి వచ్చి కొంతకాలం ఉండడం, లేదా అనుకోని విధంగా కొన్ని పనులు పూర్తి చేయవలసి రావడం, కష్టసాధ్యమైన పనులను తెలిసినప్పటికీ కొన్ని వాటిని మీరు ముందుకు తీసుకెళ్తూ ఉండడం ఇత్యాది విషయాలు అదనపు బాధ్యతలు, అదనపు బర్డెన్గా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి చూడండి, ఈ శారీరకమైనటువంటి మార్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. స్కిన్ డల్గా అవుతూ ఉండడం, అలాగే జుట్టు రాలిపోతూ ఉండడం, శరీరం బరువు పెరుగుతూ ఉండడం, అలాగే ఈ కళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు రావడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, డార్క్ సర్కిల్స్ రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ గ్రహస్థితిలో భాగమే. ఇవన్నీ దేనికి వస్తున్నాయి? మానసికంగా వీళ్ళు ఆందోళనతోటి ఉన్నారు. ఈ మీనరాశి వారికి మానసిక ఆందోళన ఎందుకు? ఒక 30% మాత్రమే వీరి మీద, అంటే మీకుండేటువంటి పరిస్థితుల మీద. రిమైనింగ్ 70% కూడా ఏదో జరుగుతుందేమో అనేటువంటి భయమే ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఆనందకరంగా ఉన్నాయి. కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలరు. కానీ ఏదో ఒక మనసులో పెట్టేసుకుని ఒక 70% ఎలా ఆలోచన చేస్తారంటే ఏమో ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి భావనతోటి లేని వాటిని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ కొన్ని విషయాల్లో అంటీ ముట్టినట్టుగా ప్రవర్తన చేస్తూ ఉండండి. కొంతమందితోనే మాట్లాడండి. అలాగే కొన్ని విషయాలనే చెవికెక్కించుకోండి. పాజిటివ్గా ఉండేటువంటి విషయాలనే చూస్తూ ఉండండి. తద్వారా ఈ 70% ఉండేటువంటి నెగిటివిటీ మరి అది దేనివల్ల వచ్చింది? జన్మరాహువు వ్యయ శని వల్లే కదా. మానహానిర్ మన క్లేశం కృష్యర్ భోజన పల్పస. పక్కవాడు మన గురించి ఎలా అనుకుంటున్నాడేమో, లేదా మన మీద ఈ ప్రచారం చేస్తున్నారేమో, కావాలని మనల్ని ఎలా అవాయిడ్ చేస్తున్నారేమో అనేటువంటి ఒక ఆలోచనలో మీలో ఎక్కువగా ఉంటాయి. నిజానికి అవేమి జరగవు, కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ధోరణి ఉంటుంది. ఎవడైనా నవ్వితే మనల్నే చూసి నవ్వుతున్నాడు, ఏం మనం బాలేమా అనేటువంటి ఆలోచనలు ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో ఈ పరిస్థితులు బాగున్నాయి. ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు, కానీ కొంచెం శారీరక మానసిక శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది. ఆర్థికంగా కూడా మీనరాశి యొక్క పరిస్థితులు బాగున్నాయి. గురుడు వక్రించి ఉన్నంతకాలం ఆర్థిక ఇబ్బందులు ఏమీ రావు. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి రాహు శనుల దోషాన్ని పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి. ఈశ్వరాభిషేకము, ఈశ్వర దర్శనము శనివారం ప్రదోష కాలంలో శివాలయంలో నంది దగ్గర శివుడికి ఎదురుకుండా దీపారాధన చేసి ధూపం వేయండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.